చూద్దాం ఎవరెవరు ఎలా వస్తారో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి. బాగున్నారా అక్క? బాగున్నానమ్మా. సరే, ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాను కదా, మీకు బైబిల్లో ఏం తెలుసో చెప్పు చాలు. బైబిల్లో నాకు తెలియదంటే ఏమన్నా ఉందా అసలు? అవునా, అన్నీ తెలుసా? నీకే తెలియక నన్ను అడుగుతున్నారు. ఓ, నాకే తెలీదా? సరే సరే, నీకు చెప్తాను వినండి. చెప్పు. ఆది కాండంలో దేవుడు ఆదాంని సృష్టించారు. బాగా తెలుసండి అమ్మాయికి. సృష్టించాక ఆదాము పెద్ద ఓడ కట్టారు. ఓ అవునా? పిల్లలు మీకు తెలీదా? నాకు తెలుసు, చెప్తాను వినండి. ఆదాము పెద్ద ఓడ కడితే పెద్ద తుఫాను వచ్చింది. ఏంటి, తుఫాన్ కూడా వచ్చిందా? అందుకే ఓడ కట్టుకున్నారు. ఓ, ఇంకా ఆదాము ఓడలో వెళ్తా ఉన్నారు అని సౌండ్ వచ్చింది. ఏంటిదో తెలుసా మీకు? నాకు తెలియదు, చెప్పవా? పెద్ద తిమింగలం వచ్చి ఓడను మింగేసింది. ఐ థింక్ ఆయన్నే మింగేసింది అనుకుంటా కదా. ఆయన ఓడ లోపలే ఉన్నారు కదా పిల్లలు. ఓకే ఓకే. ఆ తిమింగలం వచ్చి ఓడను మింగేసింది. అయినా ఆదం చచ్చిపోలేదు. అవునా? చాలా రోజులు తిమింగలం కడుపులో ఉన్న తర్వాత చలి పుట్టి ఆదాము వేడి ప్రదేశానికి తీసుకెళ్ళమన్నారు. అవునా? అప్పుడు ఆ తిమింగలం వచ్చి తూ అని ఊసింది. ఎవరిని? ఆదాముని. ఆదాముని తిమింగలం వచ్చి ఊసింది. మీకు అబెద్నెగో షడ్రక్ మేషక్ స్టోరీ తెలుసా? చెప్పినప్పుడు మీ టీచర్ 4 మనుషులు ఉన్నారు దాంట్లో అని చెప్పారా? ఆ 4 వ్యక్తి ఎవరు కాదు, ఆదామే. ఓ అవునా? ఆ తిమింగలము అగ్నిగుండంలో వేసింది ఆదాంని. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. తర్వాత ఆదాము బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయి బాప్తిజం తీసుకున్నాడు యోహాన్ దగ్గర. అచ్చా, అట్లనా? తీసుకున్న తర్వాత ఆయన యేసు సువార్త చెప్తుంటే అందరూ రాళ్లతో పట్టి కొట్టారు ఆయన్ని. ఆదామునే కదా? ఆదాంనే. ఆదాంని కొట్టారు. కొట్టేసరికి ఆదాం చచ్చిపోయాడు. మీకేం తెలుసు? నాకు తెలిసి చెప్తాను వినండి. ఆదాం చచ్చిపోయి 3వ దినాన లేచాడు. ఆదాము 3వ దినాన లేచాడు. ఓకే. తర్వాత అందరు క్లాప్స్ కొట్టారు నాకు. అంటే బైబిల్లో ఉంది, మీకే తెలియదు, నాకు తెలుసు మొత్తం. తనకు తెలిసిన స్టోరీస్ అన్నీ కలిపి ఆదాం పేరు పెట్టి చెప్పేసింది. అమ్మా, నువ్వు చెప్పిన స్టోరీస్ అన్నీ ఉన్నాయి కానీ అవి ఆదాం మాత్రమే చేయలేదు, చాలా మంది చేశారు. అంటే నీకు అన్ని కంటెంట్ తెలుసు కానీ ఎవరు ఏం చేశారో తెలీదు. సో ఈరోజు కొంతమంది సండే స్కూల్లో బాగా వింటున్నారు కానీ ఎవరు ఏం చేస్తారో అర్థం కావట్లేదని నిన్ను చూశాక నాకు అర్థమైంది. ఇక నుంచి నువ్వేం చేయాలంటే చక్కగా బైబిల్ చదువుకుంటే దేవుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు. నువ్వు అలాగనా ఈ లోకంలో హాయిగా జీవించవచ్చు. వెళ్ళి కూర్చో. నెక్స్ట్ ఎవరు వస్తారో ఏంటో, నా బుర్ర తినేసింది పిల్ల, తల నొప్పి వస్తుంది. ప్రైజ్ లార్డ్ అక్క. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్ తల్లి. నువ్వు బాగున్నావా? బాగున్నానక్క. సరే, నీకు బైబిల్ గురించి బాగా తెలుసా? బాగా తెలుసు అక్క, అన్ని తెలుసు అక్క. అన్ని తెలుసు అంట. సరే అడుగుదాం. సరే, నువ్వు సండే స్కూల్కి వెళ్తావా? బాగా ఎవ్రీ సండే వెళ్తానక్క, మిస్ అవ్వను. అమ్మో, ఈ అమ్మాయి మాటలు చూస్తే బాగా చెప్పింది అనుకో. సరే, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? చెప్తానక్క. సరే, చిన్నప్పటి నుంచి అందరూ నేర్చుకునేదే కీర్తనలు 1వ అధ్యాయం చెప్పు చాలు. అయ్యో మొన్నేనక్క చదివాను, గుర్తు రావట్లేదక్క. సరే, కొంచెం ఎక్స్క్యూజ్ చేద్దాం. మొన్న చదివిందంట, మర్చిపోయిందంట. సరే, కీర్తనలు 3వ అధ్యాయం చెప్పవా? రాత్రి చదివానక్క, రాత్రి అస్సలకి. అయ్యో సరే, రాత్రి చదివావు కదా. ఇంకొక క్వశ్చన్ అడుగుతా. కీర్తనలు 91వ అధ్యాయం చెప్తావా? అయ్యో, నేను శుక్రవారమే చెప్పారక్క. సండే స్కూల్లో కూడా శుక్రవారం చెప్పారు. సరే, సండే శుక్రవారం చెప్పారు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. కీర్తనలు 151వ అధ్యాయం చెప్పవా? అక్క, నిన్న ఆదివారమే సండే స్కూల్లో చెప్పారక్క. వావ్, నీకు 151 కీర్తనలు చెప్పిన సండే స్కూల్ టీచర్ ఎవరమ్మా? అయ్యో, దొరికిపోయానే. బాగా యాక్ట్ చేసావు కానీ అసలు బైబిల్ చదువుతావు నువ్వు? అసలు కీర్తనలు అంటే ఏంటో తెలుసా? తెలుసు అనేది కూడా తను సరిగ్గా చెప్పలేకపోతుంది, అంటే ఏమీ తెలీదు. సరే, ఇక నుంచి అయినా ఇవన్నీ మానేసి చక్కగా రోజు ఒక వచనమైనా చదువుకుంటే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతారు. సరే, వెళ్ళి కూర్చో. సరే, ఇప్పుడు అడుగుదాం. నెక్స్ట్ రండమ్మా, ఏం చేస్తున్నారు అసలు? ఎవరు రండి. సరే
సరే చూద్దాం ఎవరు వస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈ అమ్మాయిని చూస్తే బైబిల్ మొత్తం చెప్పేసేటట్టుంది. సరే నేను నార్మల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగు. నిజంగా నువ్వు సండే స్కూల్కి వెళ్తావా? వెళ్తానక్క. అబ్బో ఏమో కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే ఖచ్చితంగా వెళ్తుంది. సరే కానీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పు. బైబిల్లో మొదటి రాజు ఎవరు? మొదటి రాజు ఐ థింక్ సో మోషే తాత. మోషే తాత. ఎస్. ఓకే ఓకే. సరే బైబిల్లో ఒక అతని చేప మింగేసింది, ఎవరతను? ఆయన కూడా మోషే తాతనే. ఓ మోషే తాతే. ఓకే ఓకే. సరే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బైబిల్లో ఎక్కువ కార్యాలు చేసింది ఎవరు? ఏ పిల్లలు మీకెవరు తెలీదా? తెలుసుకోండి, మోషే తాతే. ఓ ఈమె మోషే మోషే అని జపం చేస్తుంది కానీ. సరే నీకు మోషే గురించి ఏం తెలుసు, చదువుతున్నా చెప్పమ్మా. మోషే తాత అంటే ఆయన్ని గుంటలో పడేస్తారు. ఆయనకు ఒక తమ్ముడు ఆయన పేరు వాళ్ళ తమ్ముడు పేరు బెన్యామీను. ఓకే. తర్వాత యోసేపు గురించి అర్థమైందా? సరే. నువ్వు పేర్లు మార్చేసి చెప్తున్నావు, అలా చెప్పకూడదు. నువ్వు బాగా బైబిల్ చదివావు అనుకో, అంతా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? వెళ్ళి కూర్చోపో. నెక్స్ట్ ఏంటో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. సరే కానీ బైబిల్ గురించి అడగకుండా కనీసం నీకు సండే స్కూల్ సాంగ్ అన్నా వస్తే ఒకటన్నా పాడమ్మా, విని తరిస్తాను. నాకు సండే స్కూల్ సాంగ్స్ రావా? నేను అనలేదు తల్లి నీకు రాదని, నీకు వచ్చినవి పాడమని చెప్పాను. పాడు. వినక్కనే పాడతారా? ఓకే, మీరు కూడా వినండి పిల్లలు. పిల్లలు వినండి. కోయారే కోయ కోయ సండే స్కూల్ సాంగ్ పాడమన్నాను పాప. సరే అది సండే స్కూల్ సాంగ్ కాదు కానీ ఇంకో పాట పాడు తల్లి. కాదు అక్క. నా శైలి అమ్మ ఆగమ్మ, నువ్వు నిజంగానే స్టైల్ గా పాడుతున్నావు. ఇవన్నీ సండే స్కూల్ పాటలు కాదు తల్లి. ఇంకేమన్నా వచ్చా? వద్దులే, నిన్ను అడిగితే ఇంక ఏ అగాండాలు చేస్తా.